హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతి జిల్లా ఏరుపేడు మండలము గుడిమల్లం గ్రామంలో ఉన్నాము. ఈ గుడిమల్లం గ్రామంలో ఒక పురాతన శివాలయం ఒకటి ఉంది. దాన్నే భారతదేశపు తొలి శివాలయం అని పిలుస్తారు. ఆ శివాలయం పేరు వచ్చేసి పరశురామేశ్వర శివాలయం అని అంటారు. ఎందుకు అలా అంటారంటే, పూర్వం పరశురాముడు తల్లిని హత్య చేసి ఆ పాపాన్ని తొలగించుకోవడానికి భారతదేశంలోని ఉన్న శివాలయాలన్నీ తిరిగి పూజలు చేస్తే ఆ పాపం తొలుగుతుందని చెప్పేసి ఆయన అనుకుంటాడు. అప్పుడు భారతదేశంలోని శివాలయాలన్నీ తిరుగుతూ ఇక్కడ కూడా వచ్చి ఆయన పూజించినట్టు శివుణ్ణి ఇక్కడ ఒక చరిత్ర ఉంది. అందుకని దీన్ని పరశురామేశ్వర ఆలయం అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, గుడిమల్లంలోని శివాలయంలో గల శివలింగము ఏ శివాలయంలోని శివలింగం వలె ఉండదు. ఇది 5 అడుగుల పొడవు ఉంటుంది. ఈ శివలింగం ఎవరు ప్రతిష్ఠించారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవ్వరికీ తెలియదు. ఒక అంచనా ప్రకారము క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినదని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా ఈ శివలింగము వేరే గ్రహం నుంచి తోకచుక్కలు భూమిని ఢీకొన్నప్పుడు ఇక్కడ పడిందని చెప్పేసి అని చెప్తారు. ఎన్నో శతాబ్దాల కాలం నుంచి ఈ శివలింగము ఆరుబయటే ఎండకు ఎండి వానకు తడిసి ఎన్నో ఏళ్ళుగా ఆరుబయటే ఉందన్నమాట. 1973-74 సంవత్సరంలో కార్తికేయ శర్మ మరియు హనుమంతరావు అనే 2 ఆర్కియాలజిస్టులు ఈ గుడిమల్లం గ్రామంలోకి వచ్చేసి తవ్వకాలు జరిగినప్పుడు ఈ గుడిమల్లం యొక్క గుడి అనేది బయటపడిందనమాట వాళ్ళకు. అప్పటి నుంచి ఇది అందరికీ అందుబాటులో ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఈ గుడిమల్లంలోని ప్రధాన శివలింగంకి మొత్తం నీళ్ళతో నిండిపోతుంది అనమాట. నీళ్ళతో నిండిపోయేసి మునిగిపోతుంది. తర్వాత ఒక చిన్న గుడిమల్లం గర్భాలయంలో ఒక రంధ్రం ద్వారా అన్ని నీళ్ళన్నీ బయటికి వెళ్తాయంట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గుడిమల్లం శివాలయం కింద నుంచి సొరంగ మార్గం ద్వారా కాళహస్తికి వెళ్ళి అక్కడ పూజలు చేసేవాళ్ళంట పూర్వకాలంలో. అలా కూడా ఉంది. ఇంకా ఈ గుడిమల్లం టెంపుల్ వచ్చేసి చాలామంది దానాలు, పల్లవరాజులు, చోళులు, విజయనగర రాజులు వీళ్ళంతా బాగా డెవలప్ చేశారంట శివాలయాన్ని. చూడటానికి గుడిమల్లంలోని శివాలయము చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వింతలు విశేషాలు తెలుసుకుంటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. అది ఏంటంటే, ఈ గుడిమల్లంలోని శివాలయం కింద ఒక పెద్ద సీక్రెట్ ఛాంబర్ అనేది కూడా ఉందంట. ఆ సొరంగ మార్గంకి వెళ్ళే ఒక చిన్న గోడకి ఒక రాయి అనేది తీసి చూడొచ్చు అంట మనము. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ శివుడు అనే ఆయన మహాదేవుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన వేరే గ్రహం నుంచి వచ్చాడా అనేది ఎవరికీ తెలియదు. కానీ ఒక 2వ శతాబ్దానికి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి ఈ ఆలయంలోని శివలింగం ఉందంటే అది ఒక చాలా పెద్ద వింత. చాలామంది ఏమంటారంటే, శివుడు అనే ఆయన వేరే గ్రహం నుంచి ఒక శాటిలైట్ నుంచి వచ్చాడని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు. అలానే ఈ శివాలయంలోని శివలింగం కూడా ఉంటుంది. ఒక 5 అడుగులు పొడవుగా ఒక రాకెట్ మాదిరి ఉంటుంది. దానికి ఒక మనిషి రూపంలో ఉన్న ఒక వేటగాడు గొడ్డలి పట్టుకొని ఇంకా జింక పట్టుకొని ఉంటాడు అనమాట. ఆయన కింద ఒక యక్షుడు అనేవాడు ఉంటాడు. మీకు మొత్తం విశేషాలన్నీ చూపిస్తాను, శివలింగం కూడా చూపిస్తాను మీకు. దయచేసి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి ఈ వీడియోని. ఇప్పుడు మనము గుడిమల్లం శివాలయం చూద్దాం పదండి. ఇక శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానము గుడిమల్లం. ఈ ఆలయము తిరుపతి నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనము గేట్ దాటేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అయ్యే ముందుగా ఇది ఒక గేట్వేగా ఉంది చూడండి ఎంట్రన్స్కి. దీనికి ముందుగా 2 పెద్ద పెద్ద రాళ్ళతో కట్టినారు చూడండి ఒకసారి. ఇది గేట్ అనమాట. ఈ గేట్ లోపలికి వెళ్తే మనం గుడిలోకి ఎంటర్ అయినట్టు. అంతకన్నా ముందుగా వీటిని చూడండి ఒకసారి. ఇలా ఏ ఆలయంలో కూడా ఉండదు. కానీ ఇవి ఏంటంటే, ఈ గుడికి అండర్ గ్రౌండ్లోకి ఎంటర్ కావాలంటే ఇదే అన్నమాట. ఈ ప్లేస్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇది మాత్రం ఇప్పుడు కప్పబడి ఉంది మొత్తం సిమెంట్తో. ఈ రాళ్ళు అన్నీ బూట్ చేశారు.
కానీ ఇక్కడ నుంచి మనం లోపలికి సీక్రెట్ టన్నెల్ ఉందంట. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి లోపల గర్భాలయంలోని ప్రదక్షిణాలు చేసే ప్లేస్ అన్నమాట. ఇది లోపలనే ఇది గర్భగుడి బ్యాక్ సైడ్ వ్యూ. ఈ బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఏనుగు ఎలా నిలబడి ఉంటే వెనకల నుంచి చూస్తే ఏనుగు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఈ గర్భగుడి యొక్క బ్యాక్ వ్యూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి వారు. ఇప్పుడు మన ప్రదక్షిణం చేసుకుంటూ చూద్దాం పదండి. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక గోడకి పక్కనే ఒక రాయి అనేది ఉంటుంది. ఆ రాయి అనేది మనం ఓపెన్ చేస్తే లోపలికి సీక్రెట్గా టన్నెల్ అనేది ఉంది. చూడండి, ఇదే ఈ రాయి చూసారు కదా, ఈ రాయి అనేది ఒక్కటే తెరిచిపెట్టారు, మిగతా అంతా క్లోజ్లో ఉంది. చూడండి, ఈ రాయి మనం తీసి చూస్తే లోపలికి లైట్ వేసి చూస్తే సీక్రెట్ ఛాంబర్ ఉంది లోపలికి వెళ్ళడానికి, కానీ అది క్లోజ్లో ఉంది. ఇదే అక్కడ వింత, చాలా పెద్ద వింత అన్నమాట. ఇదంతా ప్రదక్షిణాలు చేసే ప్లేస్ గర్భగుడిలో. ఇంకో విషయం ఏంటంటే గర్భగుడిలోని విగ్రహము 60 ఏళ్ళలో ఒకసారి నీళ్ళల్లో మునిగిపోతుందని చెప్పాను కదా, అది ఒక వింత అన్నమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనం గర్భాలయంలోకి ఎంటర్ అవుతూనే మనకి దేవుని విగ్రహం కనపడదు. కొంచెం లెఫ్ట్కి తిరిగి మనం చూస్తే అక్కడ దేవుని విగ్రహం ఉంటుంది. ఇది ఇక్కడ ఇంకో స్పెషాలిటీ. ఏ గుడి అయినా మనం లోపలికి ఎంటర్ అవుతూనే దేవుడు కనపడతాడు, కానీ ఇక్కడ అలా కాదు. ఆలయంలోని గర్భాలయంలో శివలింగం వచ్చేసి కొంచెం లోతుగా ఉంటుంది. ముందు కాలంలో ఈ ఆలయాన్ని గుడి పల్లం అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే పల్లవరాజులు ఈ గుడిని కట్టించారు కాబట్టి గుడి పల్లం అని పిలిచారు. కాలక్రమేణా ఇది గుడి మల్లంగా మారింది. ఎందుకంటే ఈ గర్భాలయం అనేది కొంచెం లోతుగా ఉంటుంది, పైకి ఉండదు ఇది, కాబట్టి గుడి మల్లం అని పిలిచారు. ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి వచ్చేసి గార్డెన్ కానీ గ్రౌండ్ కానీ ఆ వ్యూ చాలా బాగుంది. ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా ఉంది. వెనకాల నేను వెళ్ళినప్పుడు ఆ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనం చూస్తున్నది ఇవి ఇక్కడ శాసనాలు అన్నమాట. ఆర్కియాలజీ వాళ్ళకి తవ్వకాలలో దొరికేవి ఇవన్నీ తమిళ అక్షరాల్లోనే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా అర్థం కాలేదు కానీ చాలా బాగుంది. ఎప్పుడెప్పుడో ఇవి సర్వేలో బయటపడినవి చూడండి. ఇవన్నీ మనకు ఇక్కడ కనపడతాయి ఆలయంలో బయట ప్లేస్లో. ఇంకో విషయం ఏంటంటే గర్భాలయంలోకి కెమెరా అనేది నాట్ అలౌడ్ పెట్టారు కాబట్టి కానీ మీకు ఆలయంలోని శివలింగం యొక్క నమూనా అనేది మనకు చంద్రగిరి కోటలో చూపించారు కాబట్టి నేను ఆ వీడియో ఇక్కడ పెడుతున్నాను. చూడండి ఎంత బాగుందో విగ్రహం అనేది. కింద వచ్చేసి ఈయన యక్షుడు అనమాట. యక్షుడు అనే ఆయన ఒక రాక్షసునిలాగా ఉంటాడు. ఆయన మీద ఒక శివలింగం అనేది ఉంటుంది. ఆ శివలింగం ముందుగా ఒక మనిషి వేటగాడి వలె ఒక విల్లు పట్టుకొని చేతిలో ఒక బూరె పట్టుకొని ఇంకో చేతిలో జింకను తలపైన తలపాగా పెట్టుకొని మెడలో ఒక నెక్లెస్ లాంటిది వేసుకొని ఉంటాడు. ఆయన వెనకాల పురుషాంగంకి పోలిన ఒక శివలింగం అనేది ఉంది చూడండి. ఆ శివలింగం అనేది పురుషాంగంతో పోలుస్తారు, కానీ ఇంకొక దాంతో కూడా మనం పోల్చొచ్చు. ఎందుకంటే మనము ఎల్లోరా కేవ్స్లో చూసాం కదా మన వీడియోలో, శివుడు అనే ఆయన శివలింగం నుంచి ఉద్భవించినట్లుగా చూపించారు అక్కడ. అలానే అంటే శివుడు ఒక స్పేస్ లాంటిది, ఒక స్పేస్ రాకెట్ లాంటిది, ఒక శాటిలైట్లో నుంచి వచ్చినట్టు మనకు చూపించారు. అలానే ఇక్కడ కూడా ఆ శివలింగం అనేది చూడండి రాకెట్లా ఉంది. అందులో నుంచి వచ్చాడా అనేది చాలామందికి ఒక డౌట్ అనమాట. ఇది ఆశ్చర్యంగా ఉంది. ఈ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి మీరు ఈ వీడియోని పూర్తిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది చంద్రగిరి కోటలోని మ్యూజియంలో శివలింగం నమూనా అనమాట. మీరైతే ఈ వీడియోని
ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.